హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణి రిహాన్ 2023. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. మా చిన్నోడు పొద్దునే పైకి అయితే వచ్చేస్తున్నాడండి. అస్సలు పని చేసుకునేవట్లే. ఆయన కూడా ట్రై చేద్దాం, పని చేయాలి కదా, తప్పదు కదా తినాలంటే. సో చూసేద్దాం పదండి. మార్నింగ్ అయితే టీ పెట్టేశానండి. మా ఆయనకు నాకైతే పోసేస్తున్నాను. ఊకే టీ ఎలా పెడతామో చూస్తే కూడా బోరింగ్గా ఉంటుంది కదండి. అందుకే డైరెక్ట్గా టీ అయితే కప్లో వేసేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే నా ఛాయ్లో కారీలు వేసుకుంటున్నానండి. ఇక్కడ కారీలు చాలా ఫేమస్ అండి. మేమైతే చాలా తింటాం. సో నాకైతే అలా కప్లో వేసుకొని తినడమే ఇష్టం. మా ఆయన అయితే ఛాయ్లో ముంచుకొని తింటాడు. సో చూడండి ఎంత కూల్గా కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తూ అయితే తినేస్తున్నానండి. సో ఇంకా ప్లీజ్ ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని కూడా నొక్కండి. వీలైతే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి చూస్తూ ఉండండి. సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే టమాటాలని ఇలా 2 పీసెస్గా అయితే కట్ చేసుకుంటానండి. నా స్టైల్లో సీజర్ తోటి అలా ఫటాఫట్ టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఈవెన్గా కట్ చేస్తే ఏమవుతుందంటే సరిగా ఉడకదని మా మమ్మీ చెప్పిందండి. సో నాకు అప్పటి నుంచి ఇలానే అలవాటు. నైఫ్తో ఎక్కువగా అయితే కట్ చేయను ఎక్కువ శాతం. సో మా చిన్నోడైతే లేచి వచ్చేసాడండి వంట మధ్యలోనే. ఇంకా చాప్ కూడా చేసుకోవడం కాలేదు. మా పాప కోసం అయితే, మా పాప టమాటా కూర తినదండి. సో సింపుల్గా ఎగ్ కర్రీ అయితే చేశాను. ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని అది వేగిన తర్వాత ఎగ్ అయితే వేసుకున్నాను. అది కాస్త ఉడికిన తర్వాత అందులోనే కారం, ఉప్పు వేసుకొని 1 to 2 minutes అలా కలుపుకొని తర్వాత మసాలా కూడా వేసుకొని మళ్ళీ 1 minute కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత టమాటో కూర అండి. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అవి వేగిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అవి కూడా బాగా వేగిన తర్వాత ఆనియన్, మిర్చి వేసుకున్నాను. ఇవి తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయండి. సో నెక్స్ట్ అయితే పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని టొమాటోస్ వేసేసాను. అవి అస్సలు కలపకుండా అలాగే పెట్టి వాటిపైన మనకు రుచికి సరిపడా ఉప్పు ఫస్ట్ మనం వేసుకున్నాం కాబట్టి చూసుకొని అయితే వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దాని మీదనే కారం కూడా వేసుకుంటానండి. సో మూత పెట్టేస్తే చాలా బాగా అయితే ఉడుకుతుంది. సో ఈ గ్యాప్లో బాసాలు ఉన్నాయి కదండి మార్నింగ్ దోముకుని, అవైతే సర్దుకుంటున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను చూడండి. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. నన్ను సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి. మీ లైక్ తోటి నేను ఎంతో సపోర్టివ్గా అయితే ఫీల్ అవ్వగలుగుతాను. మీ లైక్ వల్ల ఇంకొకరు కూడా చూడడానికి నాకు ప్లస్ పాయింట్ అయితే అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. వీడియో చూడండి, మీకు నచ్చితేనే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఇవన్నీ సర్దుకొని అయితే కిచెన్ కౌంటర్ అంతా వైప్ చేసుకున్నానండి. వాటర్ అంతా వైప్ చేసేసి క్లాత్తో కూడా తుడిచేసాను. తర్వాత మూత తీసి కర్రీ మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేశాను. అదైతే ఉడుకుతుందండి. సో చూడండి, క్లీన్ చేసిన తర్వాత కిచెన్ కౌంటర్ చాలా బాగుంది కదా. సో మూత తీసేసి మళ్ళీ మెత్తగా ఇట్లా మనం స్మాష్ చేస్తున్నట్టు కలుపుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆయిల్ పైకి వచ్చాక కొత్తిమీరాకు, ధనియాల పౌడర్ వేసుకొని దించుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్టీగా చాలా సింపుల్గా చాలా బాగుంది.